ఓం శ్రీ వెంకటేశ్వర లీలలు. లక్ష్మీదేవి పద్మ సరోవరమునందు వెలయుట. శ్రీనివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజము తెలుసుకొని లక్ష్మీదేవి శాంతించెను. అందుకు శ్రీ వెంకటేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో ఇట్లు అనెను. దేవి, నేను వివాహం కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకుంటుని, అది తీర్చు మార్గము తోచుట లేదు. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లింతునని పత్రము వ్రాసి తిని, నీవు నాకు ఒక ఉపకారం చేయాలి. ఏంటిదంటే, ఈ కలియుగంలో నా భక్తులకు ఎప్పుడు దర్శనం ఇస్తూ ఉండాలి, మరియు వాళ్ళకు సిరి సంపదలు ఇవ్వు. అదేవిధంగా కలియుగంలో ఎక్కువ మంది ధన గర్వంచే పాపములు చేసి ఆపదల పాలవుతారు. అయితే వారు నా దర్శనం కోసం వస్తారు. వచ్చి వారు నాకు మొక్కులు, ముడుపులు, నిలుపుదోపులు చెల్లిస్తారు. నేను వారిని కాపాడుతూ ఉంటాను. వారి వల్ల ప్రతి సంవత్సరము వసూలు చేసిన వడ్డీ కాసులను కలియుగాంతం వరకు కుబేరునకు చెల్లించేదను. ఆ తదుపరి అసలు తీర్చి మనము వైకుంఠమునకు చేరుకుందుము. అంతవరకు నీవి పద్మ సరోవరము నుండి భక్తులను రక్షించుము. ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతో ఆనందించి తాను శ్రీ వెంకటేశ్వరుని వక్షం అందు ఉండుటకు తన అంశమున పద్మ సరోవరమున వెలయుటకు అంగీకరించెను. శ్రీనివాసుడు దేవశిల్పి విశ్వకర్మను గావించి శుక ఆశ్రమునందలి పద్మ సరోవరము వద్ద మందిరమును నిర్మింపజేసెను. లక్ష్మీదేవి ఆ ఆలయమున ప్రవేశింపజేసి శుకునుచే అచ్చట అగ్రహారమును వెలయింపజేసెను. కూర్ముడనే బ్రాహ్మణు చరిత్ర. పూర్వకాలమందు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన తండ్రి అస్థికలను కాశీలో కల్పవలని భార్యాపుత్ర సమేతుడై కాశీకి బయలుదేరి నారాయణపురానికి చేరుకున్నాడు. అప్పటికీ గర్భవతి అయి ఉన్న భార్య 5 ఏండ్లు ఈడువాడైన కుమారుడు మిక్కిలి అలసి మరి ముందుకు రాలేని స్థితిలో ఉన్నారు. కూర్ముడు వారలను వెంటబెట్టుకొని రాజైన తొండమానుని వద్దకు వెళ్ళినాడు. రాజా, నేను నా కుటుంబంతో కాశీయాత్రకు బయలుదేరి తిని, పసివాడగు నా పుత్రుడు, గర్భవతి అగు నా భార్య ముందుకు రాలేకున్నారు. కావున నేను మాత్రమే కాశీకి వెళ్ళేదను. నేను వచ్చు పర్యంతము నా భార్యాబిడ్డలను నీ ఆశ్రయమందుంచి పోషించగోరుచున్నాను అని కూర్ముడు రాజాకు తొండమానుని కోరాడు. తొండమానుడు అందులోకి అంగీకరించి అతని భార్యను, కుమారునికి ఒక గృహం ఏర్పాటు చేసి కావలసిన భత్యములను సమకూర్చాడు. కూర్ముడు కాశీకి బయలుదేరి వెళ్ళాడు. కాలక్రమేణా రాచకార్యముల వలన రాజు వారి విషయమే మర్చిపోయాడు. దిన వెచ్చాలు అయిపోయినందున ఆ తల్లి బిడ్డలు చాలా యాతనలు పాలయ్యారు. తలుపులు బంధించి ఉన్నందువల్ల, సేవకుల జాడ లేనందువల్ల వారు తమ గోడును ఎవ్వరికీ తెలియజెప్పుకోలేకపోయారు. ఆ గృహ నిర్బంధంలోనే బ్రాహ్మణుని భార్య ప్రసవించినది. దిక్కుమొక్కు దారి తెన్ను కానరాక ఆ ముగ్గురు ఉపవాసాలతో కృషించి ఆ మందిరంలోనే మరణించారు. రాజునికి ఇవేమీ తెలియదు. కాశీయాత్ర పూర్తి చేసుకొని కూర్ముడు తొండమాను వద్దకు తిరిగి వచ్చాడు. రాజును దర్శించి తన భార్యాబిడ్డల క్షేమం గురించి అడిగాడు. అప్పుడు తొండమానుడికి వారి సంగతి గుర్తుకు వచ్చి చారులను పిలిచి బ్రాహ్మణ కుటుంబం గురించి విచారణ చేశాడు. తన మరపు వల్ల వారంతా మరణించినట్లు తెలుసుకున్నాడు. అంతటా తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వెళ్ళి, ప్రభు శ్రీనివాస, నేను విప్ర కుటుంబమును చంపిన పాపాత్ముడను. ఈ పాపాత్ముని కాపాడే భారము నీదే అని ప్రార్థించాడు. భగవానుడకు శ్రీనివాసుడు ఆ శవాలను పుష్కరిణికి తూర్పున గల దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షించినాడు. వారు ముగ్గురు సజీవులయ్యారు. తొండమానుడు ఆనందించి వారందరినీ కూర్మునకు అప్పగించాడు. వారందరూ ఆ అస్థి తీర్థ మహాత్మ్యను తెలుసుకున్నవారై అందులో స్నానమాడి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖముగా జీవించినారు. శ్రీ వెంకటేశ్వరుడు శిలారూపము పొందుట. లక్ష్మీ పద్మ సరోవరమును అవతరించగానే శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపమును పొందినాడు. వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోయింది. స్వామిని దర్శింపవచ్చే భక్త అగ్రగణ్యులు సౌకర్యార్థము తొండమానుడు చక్కని సోపానములను
నిర్మింపజేసినాడు. శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడై శిలారూపము నుండి భక్తజనులకు ముక్తి మొదలగునవి ఇచ్చుటకై శేషాచలమున ఉండెను. తొండమానుడు స్వామిని పూజించుచు సాయుధ్యము పొందినాడు. కలియుగ దైవమైన శ్రీనివాసుడు ఉండే ఆ శ్రీ వెంకటాచలము ఒక ఆమడ వెడల్పు 30 ఆమడల పొడవు విస్తరించి ఉంది. పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో 360 పుణ్యతీర్థములు ఉన్నాయని ప్రసిద్ధి. ఎందరో పెద్దలు ఇచ్చట అమోఘ మహిమలను శ్రీనివాసుని అపార ప్రేమ చవి చూచినారు. స్వామి పుష్కరిణి తీర్థము ఇది వెంకటాచలమున గల సమస్త తీర్థములకు మూలము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే సతీ సమేతుడై ఈ పుష్కరిణిలో స్నానం చేయడానికి వస్తూ ఉంటాడు. ఇందులోని నీళ్లు నిర్మలముగా మధురాతి మధురంగా ఉంటాయి. స్నానం చేసిన మాత్రము చేత సమస్త పాపాలు దూసుకుపోతాయని స్కాంద పురాణంలోను వరా పురాణంలో చెప్పబడింది. చంద్రవంశ రాజ అయినటువంటి ధర్మగుప్తుడు ఒకనాడు వేటకు అడవికి వెళ్ళి వేటాడి అలసిపోయాడు. ఆ రాత్రి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సింహము వెంట తరుముతూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చి ఆ చెట్టు ఎక్కింది. తనను చూచి కంగారు పడుతున్న ధర్మగుప్తుడితో, రాజా, నా తొడ మీద అర్ధరాత్రి వరకు నువ్వు పడుకో. ఆ తరువాత తెల్లవారే వరకు నేను నీ తొడ మీద నిద్రపోతాను. తెల్లవారుజామునే సింహం వెళ్ళిపోతుంది. మనకి ఇంకేమి భయం ఉండదని చెప్పి రాజును తన తొడ మీద పడుకోబెట్టుకుంది. కిందనున్న సింహము ఎలుగుబంటితో, ఆ రాజును కిందికి తోచేస్తే అతన్ని తిని నా త్రావణ నేను పోతాను అంది. అందుకు ఆ ఎలుగుబంటి అంగీకరించలేదు. ఆ తరువాత ఎలుగు రాజు తొడ మీద నిద్రపోతూ ఉంటే, రాజా, ఆ ఎలుగుబంటిని కిందికి తోసివేయి, దానిని నేను తిని వెళ్ళిపోతాను అన్నది సింహం. స్వార్థపరుడైన రాజు ఎలుగుబంటును కిందికి తోసివేశాడు. దైవవశాత్తు అది చెట్టు కొమ్మలు పట్టుకొని బ్రతికి బయటపడింది. రాజా, నీ వంటి ద్రోహిని విశ్వాసహీనుని క్షమించకూడదు. నువ్వు పిచ్చివాడై పోదుగాకని శపించినది. అది తెలిసి ధర్మగుప్తుని తండ్రి అయిన నందుడు జైమిని వద్దకు వెళ్ళి శాప విమోచన చెప్పమని మొరపెట్టుకోగా ఆయన ధర్మగుప్తుణ్ణి శ్రీ వెంకటాచలమందున్న స్వామి పుష్కరిణిలో స్నానమాడించుమని చెప్పాడు. నందుడు అలాగే చేయించగా ఆ తీర్థంలోని దివ్య శక్తుల వలన ధర్మగుప్తుని పిచ్చి పటాపంచలైపోయింది. కుమారతీర్థము కుమారస్వామి తారకాసురుని సంవరించి అందువలన కలిగిన బ్రహ్మ హత్యా పాదకాన్ని ఈ తీర్థంలోనే స్నానం చేసి పోగొట్టుకున్నాడని ప్రతీతి. పూర్వకాలంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు శిష్యుడితో పాటు అడవిలో కందమూలాలు ఏరుకొని తింటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు అడవిలో త్రోవ తప్పి ఒంటరి అయిపోయి శిష్యుడి కోసం వెతికి అలసిపోయి దుఃఖించసాగాడు. వాని పరిస్థితికి జాలి పొందిన వెంకటేశ్వర స్వామి బాలకుని రూపంతో వచ్చి, ఎందుకీ నీ దుఃఖము? నేడో రేపో చావనున్న నీకు ఎందుకు క్షమ అని అడిగాడు. ఈ జన్మనిచ్చిన ఆ దేవుడి రుణం ఇంకా తీరలేదు. ఆయనను సేవించకుండానే చనిపోతానేమోనని బాధపడుతున్నాను. అదే నా దుఃఖం అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు శ్రీనివాసుడు అతని చెయ్యి పట్టుకొని కుమారతీర్థమునకు దారి చూపించి, అందులో స్నానం చేస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు కుమార తీర్థంలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి 16 సంవత్సరాల నవ యువకుడిగా మారిపోయాడు. కుమారస్వామికి బ్రహ్మ హత్యా పాతకము పోగొట్టినందువల్ల, వృద్ధుడిని కుమారునిగా మార్చినందువల్ల దీనిని కుమారతీర్థము అంటారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.